ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులు యూరియా అందక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ టైంలో గిన యూరియా యాక్చువల్గా అమ్మవలసిన రేటు 266 రేటుకి అమ్మాలి. కానీ ఇక్కడ బాలంలో ఉన్న ఒక షాప్లో మాత్రం 320, 350కి అమ్ముతున్న విషయం ఇక్కడ చుట్టుపక్కల రైతులు చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చి తనిఖీ చేయడం జరిగింది. ఈ విషయంపై మనతో మాట్లాడుతున్నారు ఆ యొక్క షాప్ యజమాని. సార్ నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మీరు ఎందుకు అమ్ముతారు? మేము 300కి అమ్ముతున్నామండి. ఎందుకు సార్? ట్రాన్స్పోర్ట్ లారీ ట్రాన్స్పోర్ట్ మా మీద పడుతుంది కాబట్టి అట్లా పెట్టి అంటే ఇప్పుడు ఏవో గారికి చెప్పారు 260 అది వాపస్ చేయమన్నాడు కదా డబ్బులు. ఆ రైతులకు మా వాళ్ళు అంత ఇక్కడ ఉంటారు 54 బస్తాలు తీసుకుపోయి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఇప్పటికి చాలా స్టాక్ ఉంది కదా ఇందులో. ఈ స్టాక్ అంతా కింద మళ్ళీ అదే రేట్ మేము ఉన్న వరకు చెప్తారు. రేపు వీళ్ళు తీసుకున్నప్పుడు కూడా అదే రేట్కి ఇస్తాం. ఏవో గారు చెప్పిన రేట్ ఎవరన్నా కానీ 300 కమ్మినట్టే మేము వాళ్ళని తీసుకొని రాండి రాండి రైట్. చూస్తున్నారు కండి, ఇలాంటి ధరలు ఉండబట్టి మనకి ఈ వ్యవస్థ అనేది చాలా బాగాలేదు. దీనికి హైలైట్ జోక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పక్కన రమేష్ రెడ్డి వాళ్ళ పక్కన షాప్ కావడం ఇది చాలా విశేషం. మనకి ఇలాంటి పక్క నుండి ఇలాంటి దందాలు చేసిన వల్ల మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. ఏవో గారు దయచేసి ఇలాంటి వ్యక్తులకు ఏమంటే రిజిస్ట్రేషన్ అది క్యాన్సిల్ చేయాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ.